అంబేద్కర్ కోనసీమ జిల్లా మూలపొలంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారిలేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లో నుంచి శ్మశాన వాటికకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే అధికారులు శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి వేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఏంటంటే 500 గడపలున్న ఎర్రగారు గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి దళితవాడకి సంబంధించిన శ్మశాన వాటికకి దారి లేదు. శవాలని తీసుకెళ్తే శవాలు పడిపోతూ శవాలని మోసుకుపోయే వాళ్ళు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఈరోజు గ్రామం దిగజారిపోయిందంటే గత సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో పార్టీలు మారినా ఈ గ్రామాన్ని పట్టించుకోలేదని అధికారులు స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారి మీరు ఆలోచించి దళితుల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అని చెప్పి నా దళితులు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఈ దళితుల్ని పట్టించుకొని ఈ గ్రామాన్ని మంచి చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా కావాల్సిన శ్మశాన వాటిక ఏదైతే తీపి జ్ఞాపకాల కింద పూర్వీకులకి గౌరవం ఇచ్చుకుంటామో దానికే దారిలేని పరిస్థితుల్లో ఈ రోజు నిలబడ్డది అంటే ఇక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించండి. గతంలో మరి జీమూలపొలం పంచాయతీ ఎర్రగారు అంబేద్కర్ నగర్ మా ఊరు. మాకు కొన్ని సంవత్సరాల నాకు ఊహ తెలిసి నాకు 45 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి పడుతున్న మా ఊరు ఇబ్బంది అంటే ప్రధానంగా మా ఊరు శ్మశాన వాటికి లేదు. ఉండేది అటు పూర్వం, నాకు పూర్వం నుంచి ఉండేది. అయితే ఏంటంటే ఏటుకొట్టూరుని ఉండేది. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో శ్మశాన వాటికి ఏటుకొట్టి తీసుకెళ్ళి పెడతా ఉంటారు జనాలు. అది ఖననం చేస్తూ ఉంటారు మరణించిన జనాలు. వెళ్ళేటానికి దారి కూడా లేదు. సింగిల్ రూట్ మరి ఏంటి గోదు గట్టు మీద వెళ్ళాలి. ఈ మధ్యలో మీరు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, 2-3 కూడా తీసుకెళ్తుంటే బాడీలు కూడా కిందకి పోయినాయి గోదులో. నేను నమ్మరు, పేర్లు చెప్పకూడదు, బాగోదు. 2-3 సార్లు సేల్లో పడిపోయినాయి, గోదులో పడిపోయినాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, గవర్నమెంట్లు మారాయి, అధికారులు మారారు, ఎంఆర్ఓలు మారారు, ఈఆర్ఓలు మారారు. వస్తున్నారో చెక్ చేస్తున్నారు ఏదో నామకాలాగా. ఎప్పటికీ కూడా మాకు అది అవ్వలేదు. ఏది శ్మశాన వాటి